హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు చిల్లి గారెలు విత్ కోడి కూర ఏ విధంగా చేసుకోవాలో చిల్లి గారెలు ఈ వీడియోని చూద్దాం. ఈ గారెలు అనేవి మన ఆంధ్ర రెసిపీ. దీన్ని మనం తింటే గారెలే తినాలి, వింటే భారత వినాలి సామెత కూడా చెప్తారు. పెళ్ళైన కొత్తల్లో అల్లుడు గారికి అత్తగారు అరిలివి అని చెప్పి పెడుతుంటారు. దాంట్లో ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. ఈ గారెలతో విత్ నెయ్యి వేసుకొని బాగా అల్లుళ్ళకి పెట్టేవాళ్ళు అనమాట. నేతి గారెలు. ఈ వీడియో ఎలా చేయాలో చూద్దాం. సన్నగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎట్లయితే ఆమ్లెట్కి కట్ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా మనం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా అల్లం కూడా సన్నగా ముక్కలు తరుక్కొని దీంట్లో గారెల్లో అల్లం అనేది చాలా ఇంపార్టెంట్. అది మినపగారెలు అనేది కొద్దిగా హార్డ్ ఫుడ్ అనమాట. ఇది మనం దీన్ని అరిగించడానికి ఇది తోడ్పడుతుంది. అంటే వాతం చేయటం అంటారు, అలాంటిది లేకుండా ఉంటుంది అనమాట. అలానే ఖచ్చితంగా గారెల్లో యాడ్ చేసుకోవాలి మనం. ఒక 5-6 అవర్స్ మినపగుళ్ళు నానబెట్టుకున్నాము. బాగా నాన్ని వీటిని మనం కడుక్కొని వాటర్ ఉంచుకొని వీటిని మనం రుబ్బుకోవాలి. రోట్లో రుబ్బుకోవాలి. నీళ్ళు ఉంచుకున్న తర్వాత వీటిని చుక్క కూడా నీళ్ళు లేకుండా అన్నీ ఒక మిక్సీలో వేసుకొని వీటిని మనం మెత్తగా రుబ్బకూడదండి. గారికి వడకైతే మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు దీంట్లో వేసి కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను దీంట్లో వేసి ఇట్లా కలుపుకోవాలండి. అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి సన్న కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గారెలు ఎలా వేయాలో చూద్దాం, గమనించండి. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక పాజిటివ్ కవర్ తీసుకొని మనం దీని మీద మనం గారెని దీని మీద చేసుకుంటానికి ఇలా ఎగరేసి దీని మీద పెట్టి ఇట్లా ప్రెస్ చేసి దీనికి మధ్యలో చిన్న ఓల్ పెట్టి దీన్ని తీసి మనం ఆయిల్ వేడెక్కినాక దాని ఆయిల్ని సిమ్లో పెట్టుకోవాలండి. గమనించాలి. మనం ఈ విధంగా మెల్లగా లోపలికి వదిలేయాలన్నమాట. చేయిని తడుపుకుంటూ గారెని ఇట్లా చేతిని తడుపుకుంటే ఉండలాగా వస్తుంది అనమాట. దీన్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చిల్లి పెడతాం. ఎందుకు పెడతామంటే గారె ఉడకటానికి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా తీసి మెల్లగా ఆయిల్లో వేసేయాలి. ఇట్లా తిరగేసుకుంటా ఈ విధంగా
తిరగేసుకుంటూ చిన్న మంట మీద కాల్చుకోవాలండి. దీంట్లో సోడా ఉప్పు ఏం వేయకూడదు. మనం హోటల్ దగ్గర అక్కడిక్కడ ఒక్కోసారి గారెలన్నీ చెప్పి ఇష్టంగా తినడానికి వెళ్తాము. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిండిలో ఇడ్లీ రవ్వ కలుపుతారనమాట. ఇడ్లీ రవ్వ కలిపి మనం మోసం చేస్తుంటారు చాలామంది. ఒరిజినల్గా గారెలు అనేది ఎక్కువగా బయట చేయట్లేదు, ఏదో ఒకటి మిక్సింగ్ చేసి చేస్తున్నారు. ఇట్లాగ మనం పిల్లలకి వండి పెట్టుకున్న చాలా బలంగా ఉంటుంది ఇది ఈ ఆహారం. ఈరోజు మనం టిఫిన్గా చిల్లి గారెలు కోడికూర, కోడికూరతో మనం టిఫిన్ చేసుకుంటున్నాం. గారెలు మంచి కలర్తో బాగా కాగినాయి. ఈ విధంగా మనం తీసి వేరే గిన్నెలో పెట్టుకున్నాం. ఈ విధంగా గారెలు మనం అన్నీ ఒక దాంట్లోకి తీసుకున్నాం. పిండి లూజ్ అయినప్పుడు మనకి రాదు అనమాట. పిండి లూజ్ అయినప్పుడు మనం చేతితోనే ఈ విధంగా పల్స్ కనుక్కొని ఇక్కడే చిన్న చిల్లి పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. పిండి లూజ్ అయినప్పుడు ఈ విధంగా మనం గారెని వేసుకోవాలన్నమాట. చేతితో టగరేసి ఇట్లా చేతితోనే ఇట్లా అనుకుంటా ఆ విధంగా మనం పిండి లూజ్ అయినప్పుడు కాల్చుకోవాలన్నమాట. ఇట్లా ఒక బౌల్లో తీసుకుందాం. అదేవిధంగా కోడికూర చిల్లిగారె, కోడికూర చిల్లిగారె గుమగుమలాడిపోతుంది. ఈరోజు టిఫిన్ కోడికూర. ఈ విధంగా గ్రేవీ ఉండేలా చేసుకోవాలి. గారెల్లోకి పూర్తి డ్రైగా చేసుకోకూడదు. చిల్లి గారి చికెన్ రెడీ అయింది. వీటిని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చిల్లి గారె కోడికూర తయారు చేసుకున్నాం. టేస్ట్ చేద్దాం. మా పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారి ఇంట్లో నాకు ఈ గారెలు పెట్టేవాళ్ళు. బాగా నెయ్యి పోసి కారం వేసి పెట్టేవాళ్ళు. చాలా చక్కగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. ఈ చిల్లిగారె కోడికూర అనేది మన పిల్లలకు కూడా మనం పెట్టుకుంటే బాగా బలంగా తయారవుతారు. బయట హోటల్లో ఫుడ్ కంటే మనం ఇలా తయారు చేసుకుని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలు కూడా దృఢంగా తయారవుతారు. గారెని చాలా బలమైన ఫుడ్. ఇది మన సౌత్ ఇండియా రెసిపీ. గారె అంటే ఎలా ఉంటుంది, ఇదే పొంగినట్టు ఉండాలంటే దీన్ని ఎక్కువగా మెత్తగా రుబ్బుకొని దాన్ని మనం నూనెలో వేయించుకున్నట్టయితే అది వడగుద్ది అనమాట. దాన్ని సాంబార్లో లేకపోతే చట్నీలు తినడానికి బాగుంటుంది. గారె అంటే ఈ విధంగానే చేసుకోవాలి మనం. చికెన్ కూడా బాగా మెత్తగా బాయిల్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్.